Audio Jungle. Audio Jungle. మండల పరిషత్ అధ్యక్షుడిగా ప్రత్యేక ఎన్నికల ద్వారా ఎన్నికైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నాం. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ టీసీఎంఎస్ ఆర్ఆర్ డైరెక్టర్గా ఉండడం జరిగింది. తెలంగాణ ఉద్యమం సమయం నుండి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా 5 సంవత్సరాలు నేను కార్యక్రమంలో పాల్గొన్నాను. మీ మద్దతు మా బలం. మీ అనుభవంతో గ్రాడ్యుయేట్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన మద్దతు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాం. మన ధ్యేయం ప్రజాస్వామ్యంలో మేధావుల పాత్రను బలోపేతం చేస్తూ నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, మహిళల సమస్యలపై అలుపేరని పోరాటం చేయడం. మీ ఓటు నా బాధ్యత, మన భవిష్యత్. ధన్యవాదాలు. జై తెలంగాణ. ఫౌండర్ అండ్ అధ్యక్షులు గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ. ముఖ్యంగా ఈ వ్యవస్థ లోపల అనేకమైన కులాలతో, వృత్తులతో సంబంధం ఉన్న మన వృత్తి గౌరవ గీత వృత్తి. మన వృత్తితో అందరికీ కూడా సమానమైన స్థాయి లోపల ఎన్నో కులాలు కానీ ఎన్నో వ్యవస్థలు కానీ బ్రతుకుతున్న తరుణం లోపల, జీవనోపాధి కలుగుతున్న టైం లోపల మనకి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వంలో మనకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు మనకి ఇచ్చే బడ్జెట్తో సహా, మనకి ఇచ్చే రిజర్వేషన్స్తో సహా మన వృత్తిని కూడా కాపాడడం లోపల ఈరోజు విఫలమైన పరిస్థితి ఉన్న సందర్భం లోపల మనకి ఏదైతే మనం వృత్తిని నమ్ముకుంటున్నామో, మన వృత్తిలో చెట్లను కూడా పెంచలేని పరిస్థితి లోపల, ఉన్న చెట్లను కూడా రక్షించలేని పరిస్థితి లోపల కార్పొరేట్ వ్యవస్థల మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జరుగుతూ ఉందో మన వృత్తికే ప్రమాదం, మన వృత్తికే ప్రమాదం ఏర్పడుతున్న పరిస్థితి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అయితే బడ్జెట్ లో పెద్ద ఎత్తున బడ్జెట్ ఇస్తామన్నారు. ఈ రోజు కూడా బడ్జెట్ లో గుర్తున్న మన పరిస్థితి ఉన్నారు. అదేవిధంగా చూస్తే మనకు ప్రతి గ్రామానికి కూడా ఒక 5 ఎకరాలు పంపించి ఆ భూమి లోపల పిలిపించి, అదేవిధంగా ఒక బోరు వాట్సాప్లో ఏర్పాటు చేసి చెట్లు పెంచిస్తే అన్ని గ్రామాల లోపల కూడా గౌరవ వృత్తిని నమ్ముకున్న, గీత వృత్తిని నమ్ముకున్న అందరూ కూడా చెట్ల నుండే కళ్ళు చేసేసి ఈ వృత్తిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటాయి. కానీ దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి మనకి ఈ రోజు ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. మన పిల్లలు చదువుకోవడానికి వేరే దేశాలకు వెళ్ళాలంటే ఏదైతే గతంలో ఇచ్చే స్కాలర్షిప్ సిస్టమ్ లో ఈ రోజు రద్దుపరిచిన పరిస్థితి ఉన్నారు, ఇవ్వలేని పరిస్థితి ఉన్నారు. దాన్ని కూడా మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నారు. ఈ విధంగా సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మనం సమిష్టిగా అందరం కూడా మన వృత్తితో పాటు మన యొక్క మర్యాదలను కాకుండా గౌరవాలను కూడా కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పి, అందుకే ఇలాంటి సమావేశాలు పెద్ద ఎత్తున జరగాలని చెప్పి అందరూ కూడా ఇలాంటి సమావేశాల వల్ల పాల్పంచుకునే విధంగా జరగాలని చెప్పి మనం నిర్ణయించి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పెద్దలందరూ కూడా ఇక్కడ చాలా మంది సోదరులు వివిధ రంగాల్లో
అరవై వాళ్ళు ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఏదైతే ఇలా వైన్ షాపులు బార్ షాపులు ఉన్నాయో దాంట్లో గత ప్రభుత్వం ఒక పర్సెంటేజ్ ఇస్తే ఈ ప్రభుత్వం ఇంకేదో పెంచుతున్నాను. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఉన్న చాలా మంది కూడా ఉన్నారు. ఆ వృత్తే మనది, ఆ వైశాల్యం మనది, ఆ ఉన్న వృత్తి అంతా మనది. గతంలో తీసుకుంటే సారం ఉంటే సారమనే వయస్సు ఉంటే వయస్సు మనమే చేసుకుంటే బాలాన్ని గమలనే ఉంటుండే. వీటన్నిటిని ప్రభుత్వం తీసుకొని మళ్ళా ప్రభుత్వానికి బిచ్చం ఎత్తుకున్నట్టు 15% ఇస్తావా 20% ఇస్తావా? ఉన్న 100% కూడా గౌరవ సోదరుల వృత్తి కాబట్టి గౌరవ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే పూర్వము వైన్ షాపులన్నీ మనమే ఉండే. ఏ వైన్ షాప్ చూసినా కూడా ఒక గౌరవ ఆధీనం లోపల నడుస్తుండే. వాళ్ళే వైన్ షాప్ అన్నింటినీ కూడా సారం కూడా ప్రభుత్వం యాజమాన్యం ఉంటే అవి రాష్ట్ర లోపల కూడా తీసుకుంటూ వాళ్ళు మానేది. మన దగ్గర డబ్బు వద్ద తప్ప ప్రభుత్వాలు నచ్చిన పరిస్థితుల లోపల గతంలో కూడా లేవు, ఇప్పుడు కూడా లేవు. కానీ మన వృత్తిని అంచెలంచెలుగా ప్రభుత్వం తీసుకుంటూ ఉన్నది, కార్యసభ ఉన్నది, ముందుకుంటూ ఉన్నది. కాబట్టి దానిని మనము డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ, మరి వీటన్నిటి కూడా ఇవన్నీ చేయాలంటే కూడా మనకు ప్రభుత్వం లోపల పరిపాలన చేసే లోపల మన భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. మనకు ఒక 20-30 సంవత్సరాల నుంచి చూస్తే పరిపాలన లోపల పాలన లోపల మన అంశాలు తగ్గిపోతూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో ఏదైతే ఆ రోజు ఎన్నికలలో గారు ముఖ్యమంత్రి ఉన్న టైం లోపల బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే ఎక్కడికి లేకుండా బీసీ రిజర్వేషన్ లో మొత్తం గౌరవ సోదరులే గెలిచిన పరిస్థితి ఉన్నారు. నేను కూడా 88లో నావపేట మండలానికి మండలంగా గెలిచిన బీసీ రిజర్వేషన్ లోపల దేవేంద్ర గౌడ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచాడు. ఉన్న రిజర్వేషన్ లోపల ఒక్క సీట్ లభిస్తే మిగతా అన్ని సీట్లు కూడా మొత్తం బీసీలో గౌరవ గెలిచిన పరిస్థితి ఉన్నారు. ఈ రోజు కాడికి వస్తే అది నామకరణం తగ్గితానికి పోయి ఒక్కరు కూడా గెలిచిన పరిస్థితులు లేదు. స్థానిక సంస్థలు మన మున్సిపాలిటీ జరిగి ఆ రిజర్వేషన్ చూసుకుంటే అక్కడక్కడ ఎవరో గెలిచిన తప్ప వేరే వాళ్ళు గెలిచిన పరిస్థితి లేదు. దానికి కూడా పెద్ద కారణం మనమందరం కూడా ఆలోచే ఒకరిని ఒకరు ఓడగొట్టుకునే పరిస్థితి వస్తే మన ఓట్లు ఇతరులకు వేసి మనలను గెలిపలేని పరిస్థితి ఉంటే రాను మనకు రాజకీయానికి పూర్తి దూరం అయిపోయే పరిస్థితి ఉండాలని చెప్పి అందుకే నేను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఉన్న చైతన్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. చైతన్యవంతమైన గౌరవ సోదరుడు ఇతరులకు బోధించాల్సిన అవసరం ఉన్నది, ఇతరులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వేదికల మేధావులందరూ కూడా గౌరవ కులం లోపల అనేకమైన ఇబ్బందులు చేసిన మేధావులందరూ కూడా పిలిచి మాట్లాడిస్తే అంచెలంచెలుగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను కూడా ఒక కార్యక్రమాన్ని అనుకున్నాను. నేను పాంప్లెట్ రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే నేను గతంలో చూసినా 5 సంవత్సరాల ముందు చూస్తే ఏదైతే గౌరవ అందరూ కూడా పెద్ద ఎత్తున చదువులు చదువుకున్న పరిస్థితి ఉన్నది, అనేకమైన గిరిజన చదువుకున్న పరిస్థితి ఉన్నది, అనేకమైన వృత్తుల్లో అందరూ కూడా సెటిల్ అయిన పరిస్థితి ఉన్నది. కానీ మనకందరూ కూడా మనందరి తరఫున ఇంటర్మీడియట్గా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఒక ఆయన పోవాల్సిన అవసరం ఉన్నారు. మన సామాన్య గారు ఉద్యోగ టైం లోపల భారతదేశంలో ఓవైసీ మన వాజ్పేయి గారి రికార్డు నుంచి బయటపడి భారతదేశం లోపల రోజు ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. ఆర్థికమైన తెలంగాణ వచ్చినప్పుడు మనలు 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ ఈ రోజు వస్తే ఒక్కరు ఎమ్మెల్సీ లేరు. ఒకరొకరు ఓట్లేదు. మనం ఏ ఓటు మనం ఎన్నో చేసుకోలేం. రాజకీయాల వైపు మనం చూస్తున్న పరిస్థితి లేదు. ఆర్థికంగా కాకుండా
మేము ప్రతి మండల లెవెల్లో కూడా దిగి మండలాలందరినీ ఏకం చేసి చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఈ పట్టభద్రుల లోపల అందరూ కూడా ఎదురయ్యి వారందరికీ కూడా విధిగా ఓటర్ లిస్ట్ లో వాళ్ళని వచ్చేదిగా చేసి ఆ తర్వాత ఓటేసేదిగా ఆ ఓటు కూడా ఆయన వ్యక్తులకు ఆయన తరఫున నిలబడిన వ్యక్తులకు ఓటేసి గెలిపించేదిగా మనం ఆలోచన చేయాలని చెప్పి దాన్ని కూడా ప్రభుత్వం తీసుకొని బయలుదేరుతూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా దాంట్లో ముందుకు వచ్చేసి ఏదైతే మనకి ఇంకా సెప్టెంబర్ వరకు టైం ఉన్నది, సెప్టెంబర్ వరకు ఏదైతే ఎన్రోల్మెంట్ వరకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందో ఆ నోటిఫికేషన్ లో అందరి పిల్లలు కూడా చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా మన పిల్లలందరూ కూడా మనలందరూ కూడా వాళ్ళని భాగస్వాములు చేసి పెద్ద ఎత్తున గౌరవ సోదరులు అందరూ కూడా ఎన్రోల్మెంట్ అయినట్లయితే ఎన్రోల్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఓటు చేసినట్లయితే మన ప్రాంతం నుంచి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక గౌరవ పోయి మన గౌరవ సమస్యల మీద గౌరవ హక్కుల మీద గౌరవ సమస్యల మీద అన్నిటి మీద ఆత్మగౌరవం మీద పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం లేదని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఇందులో కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి అంటే మనకున్న ఈ రోజున పరిస్థితుల వల్ల మనకు ప్రభుత్వం కావాల్సిన హక్కులు కానీ అదేవిధంగా మనకున్న రాజకీయ కానీ అన్నింటినీ కూడా మనం సాధించుకోవడం లోపల సమస్యగా మనం కలిసి బయట చేసినట్లయితే సమస్యగా ముందుకెళ్ళినట్లయితే మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఇక్కడ వచ్చిన వ్యక్తులు అందరూ కూడా విజ్ఞులు కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా కాకుండా ఇంకా ముందు పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరోసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్న చిలుకూరు జై తెలంగాణ, జై గౌడ.